ఏప్రిల్లో బాక్స్ ఆఫీస్ చాలా డల్ గా సాగిపోయింది. అందరి కళ్ళు మే పైనే. మేలో రావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. చిన్న మీడియం రేంజ్ సినిమాలు ఎక్కువగా వరుస కడుతున్నాయి. మే 1 నుంచే ఈ హంగామా మొదలు కాబోతుంది. అయితే మే 1న రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి గాయపడ్డ సింహం, ఇంకొకటి జెట్లీ. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. రెండు ఫన్ సినిమాలే. తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందించిన సినిమా గాయపడ్డ సింహం. ట్రంప్ ని ఈ సినిమా కోసం ట్రంప్ కార్డుగా వాడేస్తున్నారు. ట్రంప్ డూప్తో కొన్ని సీన్లు కూడా తీశారు. ప్రమోషన్స్ లోనూ ట్రంప్ కనిపిస్తున్నారు. అలా ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయింది. దానికి తోడు శ్రీ విష్ణు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్లో తన ఎంట్రీ సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ సినిమా హిట్ అయితే శ్రీ విష్ణుతో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించడం, మరో దర్శకుడు పవన్ సాధనేని ప్రజెంట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నమ్మకాలు కలుగుతున్నాయి. సత్య హీరోగా రూపొందించిన జెట్లీ కూడా ఈ వారమే వచ్చేస్తుంది. మత్తు వదలరా సిరీస్ తో ఆకట్టుకున్న రితీష్ రాణా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చాలా సరదాగా సాగుతుంది. ప్రెస్ మీట్లలోనూ నవ్వించేస్తున్నారు. ఇదే జోరు సినిమాల్లోనూ చూపిస్తే హిట్ గ్యారంటీ అనిపిస్తుంది. సత్య రంగంలోకి దిగి థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మడంతో మరింత పబ్లిసిటీ వచ్చేసింది. మైత్రి మూవీస్ నుంచి వస్తున్న సినిమా ఇది కాబట్టి క్వాలిటీ పరంగా, ప్రమోషన్స్ పరంగా బెంగపడాల్సిన పనే లేదు. టీజర్ ట్రైలర్లో ఫన్ బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్ పై కూడా అది కనిపిస్తే మంచి ఫలితమే వస్తుంది. కామెడీ జానర్ అనేది ఎవర్ గ్రీన్. కాస్త నవ్వించినా కాసులు కురుస్తుంటాయి. మరి ఈ రెండు సినిమాలు ఏ మేరకు నవ్విస్తాయో, మే బాక్సాఫీస్కు ఎలాంటి ఆరంభాన్నిస్తాయో చూడాలి మరి.